గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్. నేను మీ ఆర్కే. బిఎంవైటీ స్టేకింగ్లో మనము థాయిలాండ్ ప్యాకేజ్ ఏ విధంగా పర్చేస్ చేయాలో చూద్దామండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుందండి. ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇథీరియం నెట్వర్క్ ఓన్లో ఉన్న వాళ్ళకైతే రాదండి. అది స్మార్ట్ చైన్ కూడా నా దానిలో ఉండటం వల్ల అది వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఐడిని $10 స్టేకింగ్ చేసామండి. టూర్ ప్యాకేజ్ పర్చేస్ చేయాలంటే ముందుగా మనము $10 స్టేకింగ్ చేస్తేనే మనకు టూర్ ప్యాకేజ్ ఓపెన్ అయ్యిద్ది. సో ఇది కూడా ఒక 1 అవర్ ముందు నేను చేశానండి. ఇప్పుడు దీనికి థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ మనం బుక్ చేద్దాము. ఇప్పుడు మెనూ బార్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది, కింద స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ ఉంది చూడండి. సో అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ క్లిక్ చేస్తే బై ట్రావెల్ ప్యాకేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది. $10తో ఆల్రెడీ స్టేక్ చేసి ఉంటేనే మీకు ఈ ఆప్షన్ వస్తుందండి, లేదంటే కనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు $10తో స్టేకింగ్ చేసిన తర్వాతే టూర్ ప్యాకేజ్ పర్చేస్ చేయగలరు. సో బై ట్రావెల్ ప్యాకేజ్లోకి వెళ్ళాలి ఫస్ట్. సో బై ట్రావెల్ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తున్నా అండి. సో ఈ విధంగా వస్తుందండి. నేను క్యాన్సిల్ చేసిన, మీకైతే రాదు, అది ఓన్లీ ఇథీరియం చైన్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ మనము థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ మనం బుక్ చేయాలి కాబట్టి 5 DMCలు వస్తాయి. అదే గోవా టూర్ ప్యాకేజ్ అయితే మీకు 2 DMCలు మాత్రమే వస్తాయి. నేను థాయిలాండ్ కాబట్టి 5 DMC, మనకి DMCలు ఎక్కడ రావాలంటే ఇది కాబట్టి ఇది చేస్తున్నాము. సో నేను ఇక్కడ సర్కిల్ ఉంది చూడండి, ఇక్కడ దాని మీద టచ్ చేస్తే మీకు హైలైట్ అయిద్దండి. సో ఈ విధంగా హైలైట్ అయిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుందండి, మనకి $149 అండి ఈ యొక్క టూర్ ప్యాకేజ్ అనేది. బిఎంవైటీ కాయిన్ ప్రైస్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని టోకెన్స్ పే చేస్తున్నాం అనేది కూడా చూపిస్తుంది. 9,933 పాయింట్ సంథింగ్ టోకెన్స్ మనం పే చేస్తున్నాం కంపెనీకి. సో ఇక్కడ బై నో కొట్టే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ థాయిలాండ్ ప్యాకేజ్ హైలైట్ అయి ఉందా, DMC 5 అని కనిపిస్తుంది లేదో క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు బై నో కొట్టండి. సో బై నో మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఈ విధంగా వస్తుందండి విండో. కన్ఫర్మ్ మనం కొట్టాలి. ఇది విండో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి గ్యాస్ ఫీజు ఏమైనా ఉందో లేదో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి గ్యాస్ ఫీ ఉండదండి, మనకి 0 గ్యాస్ ఫీ. మనకి ఈ క్రాక్స్ చైన్లో ఎలాంటి గ్యాస్ ఫీజు కూడా లేదు. సో నేను ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అండి. మనకి సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని వస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇది నెట్వర్క్ మనకి సరిగా ఉన్న చోట చేయాలండి. ఇక్కడ బై రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే కింద ఎన్నో ట్రాన్సాక్షన్ 42 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో అలా మనము టూర్ ప్యాకేజ్ అని పర్చేస్ చేయాలండి. అందులో మనకి ఒక న్యూ అప్డేట్ వచ్చిందండి. సో అది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అదర్స్లో మీరు చూడవచ్చు. అదర్స్లో స్వాప్ బిఎంవైటీ అనే కొత్త ఆప్షన్ వచ్చింది. ఈ స్వాప్ బిఎంవైటీ దాని మీద క్లిక్ చేస్తే మనము బిఎంవైటీ కాయిన్ని మనం ఇక్కడే సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. అలాగే హిస్టరీ కూడా చూడవచ్చు. మనం బిఎంవైటీ కాయిన్స్ని ఇప్పటి వరకు మన అప్లైనర్కో లేదంటే మనం ఇంకెవరన్నా మేనేజ్మెంట్కి పంపించి అమౌంట్ మనం తీసుకుంటున్నాం, లేదా ఎక్స్చేంజ్లో పర్చేజ్ చేస్తున్నాం. అలా కావాలి డైరెక్ట్గా ఎక్కడి నుంచే మనము ఎక్స్చేంజ్లో ఉంచి ఈ యొక్క బిఎంవై టోకెన్స్ కూడా ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. సో అది కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎలా అనేది. బై బిఎంవైటీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా లైవ్ రేటు మనకి ఇక్కడ చూపిస్తుంది. 0.015 USDT ప్రైస్ అండి. అలాగే సెల్ చేసినప్పుడు సెల్ ప్రైస్ ఇక్కడ ఎన్ని ఇక్కడ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఎంత USDTకి ఇస్తే మనకి ఎన్ని బిఎంవైటీ కాయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. బై క్లిక్ చేస్తే అవుతుంది ఈ క్రాక్స్ ఛానల్లో. దానికి సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. మనకి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుందండి. ఇక్కడ మన యొక్క బిఎంవైటీ వ్యాలెట్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి. మెటామాస్క్ వ్యాలెట్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.